మీరు ఎక్కడెక్కడ దోపిడీ తీసుకుంటున్నారో మీరు ఎక్కడెక్కడ దోసుకుని ఇలా బయట పడిపోయినాయి. కానీ అవి మంచితనానికి ఇచ్చినరో చెడతనానికి ఇచ్చినో మాకు అది తెలియదు. మీరు ఒకరొకరికి 10 లక్షలు ఇచ్చే బదులు మా మహిళా సంఘం ప్రతి దానికి మహిళా సంఘం కావాలని అడుగుతారు గవర్నమెంట్. మహిళా సంఘం చక్రవడ్డీతో కట్టించుకుంటున్నారు. మా మహిళలకు వెళ్ళే మీరు పెద్దగా అయ్యారు. మా మహిళలకు ఏమి ఇస్తున్నారు? ఒక సంఘానికి 1,00,000 రూపాయలు ఇస్తామని ఆనాడు మాట ఇచ్చాడు కేసీఆర్. కానీ దాన్ని కూడా పాటుపడి ఓట్లేసినాం, గెలిపించినాం. ఒకరొకరు గెలిపిస్తే గెలవలే ఆయన. మేమంతా ఓట్లేసని గెలిచిండ్రు. ఎవరు వచ్చిన మాటకు పాటుపడ్డాం మేము. ఈనాడు ఏం చేసిండు? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాడు, ఇంటికి ఒక పింఛన్ ఇస్తాడు, భూములు లేని వాళ్ళకి భూములు ఇస్తాడు. ప్రతి అయితే 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు అన్ని పైసలు ఇస్తే, ఎకరం ఉన్నోనికి అన్ని పైసలు ఇస్తే ఏమి భూమి లేని లేని తినాలి? వాడు కూడా ఓటేస్తున్నాడు కదా, భూమి లేనివాడు కూడా ఓటేస్తున్నాడు. భూమి ఉన్న 10 ఎకరాలు 5 ఎకరాల భూమి ఉన్నాడు ఒకే ఓటేస్తాడు. ఏమి భూమి లేనివాడు కూడా ఒకే ఓటేస్తాడు. వాడు వచ్చేది ఒక్క రేటుకే మీరు పైకి వస్తారు. అయితే బీదలను ఏం కళ్ళకు కనపడతలేరు. తెల్ల బట్టలలో చూసి మేము నమస్కారం చేస్తే ఒక్క చేసే కళ్ళకు అమ్మడం. కానీ ఇప్పుడు అమ్మడము మీకు ఎంతెంత అకౌంట్లో ఎంతెంత అమౌంట్ వేస్తుందో మేము మొత్తం ఇంక్వైరీ చేసినాం. ఆ అమౌంట్ అందరికి చెందితేనే ఈ ఊర్లో ఓటేస్తాం. అంతకు తప్ప ఒక ఓటే సంఘం కూడా బంద్ చేస్తాం. వచ్చిన ఏగానమ్మా ఇప్పుడు ఇచ్చిన లోన్లు ఆనాడు ఏమన్నావు? మీకు సంఘానికి మేము 1,00,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చినాం. 1 రూపాయి ఇప్పుడు చక్రవాడి వేసుకుంటున్నావు. 5 లక్షల లోన్లు వేస్తే 5 లక్షల లోన్లు మళ్ళీ తీర్చే వరకు నువ్వు వడ్డీ వేస్తూనే ఉన్నాం. మేము రెక్కలు తీసుకొని ఆ వడ్డీ కడతానే ఉన్నాం. మాకు ఈ సంఘాలలో కూడా పాయదలేదు. ప్రతి దానికి మాకు వడ్డీ వేస్తున్నావు కానీ నీ వడ్డీ తిరిగిస్తలేవు మాకు. అందుకు నువ్వు ఓటు వేపించుకోకుండా మేము సచిన సమానాన్ని మేము ఓటేస్తాం. కానీ నువ్వు ఇచ్చేది మాట కరెక్ట్గా సమానంగా ఉన్నోనికి బీదోనికి అందరికి ఇవ్వాలి. ఏందయ్యా నువ్వు ఒకరికి 10 లక్షలు ఇస్తే ఒక బీదోనికి 10,000 ఇవ్వడానికి ఆచారం లేవా సమాజం మీద? అంటే తెల్లబట్టలే మనుషులే వాళ్ళు 10 ఓట్లు ఇస్తారా? మేమేమో ఓట్లు తిరిగేది మేము, గల్లి తిరిగేది మేము, పని చేసేది మేము, కష్టం చేసేది ఇల్లులో ఉండి తినేది మీరు, కూర్చొని తినేది మీరు. అందుకు మేము మాకు దగ్గర ఓట్లు ఈ వచ్చిన అమౌంట్ ఏందో ఇచ్చినా ఇయ్యలేదో మాకైతే తెలియదు. ఈనాడు తెలిసింది కాబట్టి నేను నిలదీస్తున్నాం. ఎవరు? నీలంజన రెడ్డికి 10,000 వందనాలు. నీ కొరకు మేము ఎన్నో పాటలు పాడ్డాం. ఎవరైనా సమాజం మీద గెలిచిన వాళ్ళు ముందరికి వచ్చిన వాళ్ళు మాకు సమానంగా చేసినట్లయితేనే మేము ఓట్లేస్తాం. అంతవరకు మేము కదలం, కాసంత కదలం. మేము అందరిని నమ్ముకున్నాం. కానీ మీరు ఏం చేశారు? మాకు ఏం చేయలేకపోయారు. ఉన్నోళ్ళే చేసుకున్నారు. ఎవరు ముందరుకుంటే వాళ్ళే విన్నారు. చిన్న 20 ఏళ్ళ పొడగానికి పెట్టాలి ఇస్తావయ్యా. ఇల్లు చూసిన వాడు ఇక రమ్మను నా ముందరికి 30, 50, 60 ఏళ్ళ పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ. ఒక్క మనిషికి ఆ మనుషులు కష్టపడ్డారు. వాళ్ళకు తెలియలేదు ఈనాడు. 20 ఏళ్ళ పొడగానికి పెట్టాలి ఇస్తే ఆ పొడగానికి ఒక్క మనిషి తెలియదు ఎవరు మనం వచ్చింది కూడా. వానికి 10 లక్షలు వానికి ఇస్తే నేను 50 ఏళ్ళ మనిషిని 50 ఏళ్ళ ఓటేసిన నాకు 10 రూపాయలు రాలేదు. మీరేందయ్యా? కాలువలు తెచ్చిన అన్ని తెచ్చిన అందరు కష్టపడితేనే కాలువలు వస్తాయి. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. తెలంగాణ కొరకు అందరూ పోరాటం చేసిర్రు. కాలువల కొరకు అందరూ పోరాటం చేసిర్రు. ఒక్కరొకరు పోరాటం చేయాలి. పిల్లలు చదువుకొని ఇబ్బందులు పడి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళు చదివించి వాళ్ళు చచ్చిపోతే తల్లులు చచ్చిపోతే ఉరి పోసుకుంటే పట్టించుకోలే. ఏంటంటే ఒకటి చదువు కావాలి చదివించడం. చదువులకు ఏదయ్యా ఉద్యోగాలు? ఒక్కరికన్నా 100 మంది కన్నా ఇస్తా అంటావు వాళ్ళు చచ్చినాక ఇస్తావు. అంతేనా? అంతకు తప్ప నీకు మిగిలింది ఏం లేదు. అయ్యా ఆడదానికి వచ్చేది 12 ఏళ్ళే, మగవానికి వచ్చేది 20 ఏళ్ళు. కాబట్టి నువ్వు 20 ఏళ్ళ వాంక నీ పిల్లని పెడితే ఆ పిల్ల లేచిపోయినాక ఆ పిల్ల చచ్చిపోయినాక తల్లిదండ్రులు చచ్చిపోయినాక నీవు అప్పుడు కళ్యాణం వచ్చి లేవని చెప్తావు. అంతే కదయ్యా నీ మాట? 15 ఏళ్ళు ఆడపిల్లకి పెట్టాలి, 20 ఏళ్ళు మగ పిల్లగానికి పెట్టాలి. సమాజం మీద అప్పుడే కూరుకుంటారు. పిల్లలు తల్లి సంతోషంగా ఉంటారు. ఈ మాటకు పాట పడితే నీకు ఓటేస్తాం. ఎవడైనా వాడైనా వీడైనా ఎవడైనా. అందుకు మేము ఈనాడు మా బీద పరిస్థితులు, ఎందుకంటే ఉన్నోళ్ళు కాబట్టి ఇన్నోళ్ళు కూర్చున్నారు. మేము అట్లా కూర్చునేటోళ్ళం కాం. మేము మొత్తం ఎస్సీలం. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఎస్సీలకు ఒక్కరు కూడా దళితులు గారు బీద పరిస్థితిలో ఉన్నారు. కూలి వేసుకుంటే 3 రూపాయల కూలికి ఒక్క సీస కళ్ళకు కష్టమవుతారు. కాబట్టి ఇలా కడుపు మంటతో వచ్చాం. ఎవరో ముందరికి వచ్చి మాకు సమాధానం చెప్పిపోవాలని మీకు 10,000 నమస్కారాలు చేస్తున్నాం.